హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ గురించి తెలిసే ఉంటుంది కదా. ప్రజెంట్ ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ని స్ప్లిట్ చేసి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అవి హెచ్డిఎఫ్సి స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ ఒకటి, అలాగే హెచ్డిఎఫ్సి స్విగ్గీ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇప్పుడే చాలా మంది హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి వారికి ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ 2 వేరియంట్స్ స్ప్లిట్ చేసి కార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మా హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ వర్క్ అవుతుందా కాదా అని చాలా మందికి డౌట్ అయితే వచ్చేస్తుంది కదా. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్ గా చూసారంటే ఈ ఆల్రెడీ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ వర్క్ అవుతుందా కాదా, అసలు ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ బ్లాక్ అలాగే ఆరెంజ్ వేరియంట్స్ ఎందుకు లాంచ్ చేశారు, వాటిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఇలా క్లియర్ గా అయితే మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు ఈ డౌట్స్ అన్ని క్లారిటీ అయితే వచ్చేస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీకు ఎప్పుడు చెప్పేది, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ రోజు మనకి హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ లో 2 వేరియంట్స్ అయితే వచ్చాయని చెప్ప కదా, బ్లాక్ ఒకటి, ఆరెంజ్ ఒకటి. ఫస్ట్ మనం హెచ్డిఎఫ్సి స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీని యొక్క చార్జెస్ చూసుకున్నట్లయితే మనకి జాయినింగ్ ఫీ అనేది 1000 రూపీస్, అలాగే రినివల్ ఫీ అనేది 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో మీ కార్డ్ వచ్చినటువంటి 90 days లో అంటే 3 months లో కనుక ఒక 75,000 కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని స్పెండ్ చేశారంటే జాయినింగ్ ఫీ 1000 రూపీస్ ఉంది కదా, అదైతే వే ఆఫ్ అయిపోతుంది. సో మీకు ఈ సంవత్సరం రినివల్ ఫీ ఉంటుంది కదా, దాన్ని వే ఆఫ్ చేసుకోవాలంటే మీరు ఇయర్ లో 2 lakhs కనుక స్పెండ్ చేశారంటే రినివల్ ఫీ అయితే వే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ లో ఏమన్నా వెల్కమ్ బెనిఫిట్ ఉందా అంటే వెల్కమ్ బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు కాంప్లిమెంటరీ స్విగ్గీ బ్లాక్ మెంబర్షిప్ అయితే 3 months కి ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. సో ఈ కాంప్లిమెంటరీ స్విగ్గీ 1 మెంబర్షిప్ వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు ఏదైనా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఫ్రీగా డెలివరీ చేస్తారు, అలాగే ఫాస్ట్ గా డెలివరీ చేస్తారు. ఇంకేమైనా మీరు రెస్టారెంట్స్ లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే ఈ మెంబర్షిప్ ఉంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఇక దీంట్లో మనం దీని యొక్క మెయిన్ క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న, ఇన్స్టామార్ట్ లో గ్రాసరీస్ కొనుగోలు చేసినా, లేదంటే డైనర్ ద్వారా హోటల్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నా కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే ఆన్లైన్ మర్చెంట్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, ఊబర్, మేక్ మై ట్రిప్, ఇలా చాలా అయితే ఉన్నాయి, మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. సో వీటిలో కనుక ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ 10% క్యాష్ బ్యాక్ కి అలాగే 5% క్యాష్ బ్యాక్ కి మంత్లీ 1500 క్యాపింగ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇవి కాకుండా ఆఫ్లైన్ లో ఏమైనా యూజ్ చేసుకున్న, అదర్ స్పెన్స్ ఏమైనా చేసినా కూడా ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దీనికి క్యాపింగ్ అనేది 1000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ లో కూడా మనకి ఫ్యూయల్ కి, గవర్నమెంట్ సర్వీసెస్ కి, అలాగే వాలెట్ లోడింగ్ కి, ఇటువంటి దాటికైతే క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇక నెక్స్ట్ దీంట్లో మనకి గోల్డ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే సంవత్సరంలో మనకి 12 కాంప్లిమెంటరీ గోల్డ్ లైసెన్స్ అని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి. ఇంకా అలాగే మనం గోల్ఫ్ ఆడాలనుకున్నట్లయితే సంవత్సరంలో 4 సార్లు ఫ్రీగా అయితే ఆడవచ్చు. ఎందుకంటే అక్కడ మనం గోల్ఫ్ ఆడడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే చూడడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మనకి ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది, అది గ్రీన్ ఫీగా చెప్తారనమాట. సో ఆ ఫీ అనేది లేకుండా మనం సంవత్సరంలో 4 సార్లు అయితే గోల్ఫ్ అయితే ఆడవచ్చు. ఇంకా మీరు 5th టైం వెళ్ళారనుకోండి గోల్ఫ్ ఆడడానికి, ఈ క్రెడిట్ కార్డ్ ఉండి మీకు 50% ఆఫర్ అయితే ఆ గ్రీన్ ఫీల్ అయితే లభించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు 10% క్యాష్ బ్యాక్, 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. సో అక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఉందన్నమాట. అదేంటంటే మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది రావాలంటే మినిమం ఆర్డర్ అనేది 249 రూపీస్ అబో అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా 5% క్యాష్ బ్యాక్ రావాలంటే మీకు మినిమం ఆర్డర్ అనేది 100 రూపీస్ అబో అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది హెచ్డిఎఫ్సి స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ గురించి ఉన్నటువంటి చార్జెస్, వెల్కమ్ బెనిఫిట్స్, క్యాష్ బ్యాక్, ఇంకా అదర్ బెనిఫిట్స్ అనమాట. ఇంకా మనము నెక్స్ట్ సెకండ్ వేరియంట్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి స్విగ్గీ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్. ఆ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది బేసిక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చార్జెస్ చూసుకున్నట్లయితే 500 జాయినింగ్ ఫీ, 500 రినివల్ ఫీ ఉంటుంది. మీరు సంవత్సరంలో 1.5 lakhs కనుక స్పెండ్ చేశారంటే ఈ రినివల్ ఫీ 500 ఉంది కదా, అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇది బేసిక్ కార్డ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చార్జెస్ తక్కువ ఉన్నాయి. బ్లాక్ లో 1000 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 500 ఉన్నాయి. సో ఇది తక్కువ చార్జెస్ అయినా ది బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీని యొక్క వెల్కమ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే కాంప్లిమెంటరీ స్విగ్గీ మెంబర్షిప్ అనేది మనకి 12 months కి అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీకు కాంప్లిమెంటరీ స్విగ్గీ మెంబర్షిప్ వల్ల ఫ్రీగా ఫుడ్ డెలివరీ, ఫాస్ట్ డెలివరీ, అలాగే రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని యొక్క క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనం ఇంచుమించు బ్లాక్ క్రెడిట్ కార్డ్ లో ఉన్నట్లయితే దీంట్లో కూడా ఉంటాయి, కాకపోతే క్యాష్ బ్యాక్ లో కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, ఇన్స్టామార్ట్ లో గ్రాసరీస్ తీసుకున్నా, అలాగే డైనర్ ద్వారా ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకున్నా మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా అలాగే ఆన్లైన్ మర్చెంట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఊబర్, మేక్ మై ట్రిప్ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. వాటిలో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నా కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇందులో క్యాపింగ్ కూడా సేమ్ 1500 per month అయితే క్యాపింగ్ పెట్టడం జరిగింది. ఇంకా
ఆఫ్‌లైన్ స్పెండ్స్, అదర్ స్పెండ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్. దీనికి కూడా క్యాపింగ్ 1% అయితే పెట్టడం జరిగింది. సో రెండిటికి పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు. ఇంకా గోల్ఫ్‌లో సేమ్ దాంట్లో ఉన్నట్లే 12 లెసన్స్ ఫ్రీగా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అలాగే 4 సార్లు ఫ్రీగా గోల్ఫ్ ఆడొచ్చు. ఫిఫ్త్ టైమ్ మనం ఆడినట్లయితే 50% డిస్కౌంట్ కూడా వస్తదనమాట. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో మెయిన్ డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ తీసుకుంటే బ్లాక్‌లో 3 మంత్స్ ఇస్తారు. ఆరెంజ్‌లో మనకి 12 మంత్స్ అయితే ఇస్తారు. ఇక్కడ స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌లో మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న, ఇన్‌స్టామార్ట్‌లో గ్రాసరీస్ కొన్నా కూడా అలాగే స్విగ్గీ డైనోట్ యూజ్ చేసినప్పుడు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌లో మనం వీటికి ఓన్లీ కేవలం 5% మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో మెయిన్ డిఫరెంట్ అయితే పెద్దగా ఏం లేదు. ఈ క్యాష్ బ్యాక్‌లో మాత్రమే 10% ఇక్కడ, 5% ఇక్కడ ఉందంటే మిగతా అన్ని బెనిఫిట్స్ కూడా ది సేమ్ అయితే ఉన్నాయి. ఫస్ట్‌లో చెప్పాను కదా! హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్‌ని బ్యాంక్ వాళ్ళైతే క్లోజ్ అయితే చేయరనమాట. సో అది అలాగే మీకు కంటిన్యూ అవుతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేస్తుంటారు కదా! వారికి ఈ 2 వేరియంట్‌లో ఏదో ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు. వారి యొక్క ఇన్ఫర్మేషన్‌ని బట్టి ప్రొవైడ్ చేస్తారనమాట. హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత కూడా ఈ 2 వేరియంట్స్‌లో మీ డీటెయిల్స్‌ని బట్టి మీకైతే ఏదో ఒక వేరియంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ బానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జాయినింగ్ ఫీ బ్లాక్‌లో 1000 ఉంది. కాకపోతే ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా 10% ఉంది. సో స్విగ్గీలో 10% క్యాష్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. లేదు మేము నార్మల్ పర్సన్స్ 500 చాలు, మాకు 5% క్యాష్ బ్యాక్ చాలు అనుకునే వాళ్ళు ఆరెంజ్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు మెయిన్ ఇలా స్ప్లిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకే కార్డ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కంటే మాకు క్యాష్ బ్యాక్ ఎక్కువ కావాలని కొందరు ఉంటారు. తక్కువ కావాలని కొందరు ఉంటారు. సో ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి, తక్కువ కావాలనుకునే వాళ్ళకి వేరియంట్స్ ఉంటే ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ తీసుకుంటారు. వాళ్ళకి నచ్చిన క్యాష్ బ్యాక్‌ని అయితే వాళ్ళు పొందుతారు కదా! సో ఆ మెయిన్ రీజన్‌తోనే వీటినైతే స్ప్లిట్ చేయడం జరిగిందనమాట ఈ కార్డ్‌ని. సో మీ యొక్క యూజెస్‌ని బట్టి ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఏదో ఒకటైతే మీకు నచ్చిన కార్డ్‌ని అయితే అప్లై చేసుకోండి. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవడమే కాదు, క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా దాని యొక్క బిల్ పేమెంట్ అనేది టైమ్‌లీ చేసుకోవాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ కూడా బెస్ట్‌గా బిల్డ్ అవుతుంది. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్స్ కూడా పొందవచ్చు. సో ఈ నేను చెప్పినటువంటి ఈ హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ వేరియంట్స్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.